హాయ్ అండి, అందరు బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. 1 కిలో చికెన్ తోటి చికెన్ కర్రీ చేసుకుందాం పదండి. 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. చికెన్లో కావాల్సిన మసాలాలు: కొన్ని నువ్వులు, ధనియాలు కొన్ని మిరియాలు, 3 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు 3, 5 లవంగాలు, 2 యాలక్కాయలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఈ మసాలాలన్నీ లైట్గా దోరగా వేయించి మిక్సీ పట్టుకుందామండి. మీడియం సైజు ఉల్లిపాయలు 3 అండి, 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఆయిల్ వేడెక్కిందండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వీటిని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు శుభ్రంగా ఫ్రై అవుతున్నాయండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు శుభ్రంగా గోల్డెన్ కలర్ వచ్చినాయండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వేస్తున్నాం. పచ్చివాసన పోయేదాకా మనం లైట్గా ఇలా గీపుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్, చికెన్లో కొద్దిగా పసుపు, టీ స్పూన్లు కారం, కారం వేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కారం బ్రహ్మాండంగా పట్టిందండి ముక్కలకి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకుందామండి, నీళ్ళు. ఎందుకంటే చల్లనీళ్ళు వేస్తే మొక్క సప్పనైపోద్దండి. చల్లనీళ్ళు ఎప్పటికీ వేయకూడదు. కొద్దిగా వేడి చేసి గోరువెచ్చని నీళ్ళు వేస్తే ఇది సప్పదనం రాదు, టేస్ట్ అసలు తగ్గదు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుందామండి. చూసారా అండి, నీళ్ళు పడగానే అలాగా అన్నం ఉడికినట్టు ఉడుకుతుంది. అదే చల్లనీళ్ళు వేసామనుకోండి సప్పమని అలాగే ఉంటుంది, టేస్ట్ అసలు రాదు. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాలని ఇప్పుడు వేసుకుందామండి. చికెన్ రెడీ అయిపోయిందండి. మసాలాలు అన్నీ శుభ్రంగా వేసేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిందండి. మంచి టేస్టీగా చేసాం. ఒకసారి చూడండి. గ్రేవీ దగ్గరికి వచ్చిందండి. ఇలాగుంటేనే బాగుంటుంది. చికెన్ కర్రీ రెడీ అయిందండి. అది మీకు ఎలాగుందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.